నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఒక ఐటీ పరిశ్రమను కూడా తీసుకొని రాలేదని చెప్పారు. ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష అనంతరం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కియా పరిశ్రమను తీసుకువచ్చింది చంద్రబాబే. వైకాపా పాలనలో రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయాయి. గతంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, చేశారా? ప్రస్తుతం దేశంలో భారీగా పింఛన్ చేస్తోంది ఏపీనేనని తెలియజేశారు. విశాఖకు భారీ ఐటీ కంపెనీలు తీసుకువస్తామని చెప్పారు. ఏపీకి కావాల్సిన ప్రతి ప్రాజెక్టుని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాలకు నీరు అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలల కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటాను విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మరి డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్ముకోండి. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, అదేం పనిపాటు ఉండదు. ఇంతగా ఫేక్ న్యూస్ చేస్తారు. ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ, వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి 5 సంవత్సరాలు నడుపుతున్నారు. కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే. వాళ్ళు ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ సరిగ్గా తీసుకురాలా. నేను తీసుకొచ్చాం టీసీఎస్, ఉన్న కంపెనీలు పోయినాయి. నేను తీసుకొచ్చాను టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ CEO జితేంద్ర శర్మను ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు. మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు. మర్చిపోయారా? చెప్పు. రైల్వే జోన్ వచ్చినట్ట ఇచ్చుంటే రావాలి కదా స్వామి. 5 సంవత్సరాలు ఏం పీకారు? నేను 5 సంవత్సరాలు ఉంది కదమ్మా. సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి, సాక్షి వైకాపా. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా. మీరు పక్క రాష్ట్రానికి తరిమేశారు. మహారాష్ట్రకి వెళ్ళింది అది. లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు HSBC మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో. మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్ర సార్ని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం. ఇప్పుడు NTPC గ్రీన్ ఎనర్జీ. మళ్ళీ మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేయాలా? పట్టించుకోవాలా? రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆనాడు చేసి ఉండొచ్చు కదా. ప్రధానమంత్రి గారు పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా. ఇది ఎట్టుందంటే మీది చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ. కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడటం బాగా ఇష్టం అబ్బా. రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడినట్టున్నారు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారని అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు. ఏం చెప్పాలి స్వామి? మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు. ఏం చెప్పాలి స్వామి ఇది? మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలే కంపెనీలు? ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకురాలి? మేము తీసుకొచ్చాం. ఇప్పుడు మెడికల్ డివైసెస్ AMT సైడ్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు హుదూద్ జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ మీ నాయకుడు, మీ యజమాని, మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఎంత ప్రకటించారు అన్నాడు ప్రజలకి. సినీ నటి మాధవీలత గురించి ఆవేశంలో అలా మాట్లాడడం తప్పేనని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలతతో పాటు భాజపా నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం విమర్శలకు తావుతీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు, క్షమాపణ కోరుతున్నట్లు జేసీ తెలియజేశారు. మీరు ఫోర్స్ఫుల్ గా తెచ్చుకోవాలా. నేను టాంప్లెట్ అని కాదు, ఫ్లెక్సీ అని కాదు. ఐఎమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్. వాళ్ళొద్దనుకున్నదే నేను తగ్గుతా. నన్ను కావాలనుకున్న రోజులో ఇదే ధైర్యంగా ఉంటా. ఐఎమ్ సారీ. ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పార్టీ మారాలన్నా ఏం నాకేమవుతుంది? పార్టీ మారాల్సి వస్తుంది. నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నన్ను పార్టీ మాట్లాడు. నా పార్టీ కాదు. నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రమాణం చేసి చెప్తాను. ఆయన విషన్ బట్టి. ఆయన ఈ పొద్దు అమరావతి అంటా అన్నాడు. పెద్ద ఆయన దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. కనీసం ఒక్క 0.5% అన్నా I will be competing with Chandrababu Naidu for the development of Tadipatri.
ఐ నో హౌ టు డెవలప్. ఆయనకి ఏ విజన్ ఉందో, నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు, క్లీన్ అండ్ క్లీన్, క్లీన్ అండ్ గ్రీన్. నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తానా, పని చేసి చూపించండి. పదవి ఉండదు, పదవి పోతే మిమ్మల్ని పదకరించేవాడు కూడా ఉన్నాడు. గన్మెన్ పెట్టుకొని దొరుకుతుంటారు 4-5 మందిని. నాకు గన్మెన్ కూడా లేడు రే, నాకు కొడుకు కూడా లేరు గన్మెన్. అవసరం ఏంటికి? అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము, ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, అమ్మాయిని అంటే నాకేం రాదు పాపం. కార్యకర్తగా కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు, ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొందింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్, హూఎవర్ ఇట్ ఇస్ షీ. ఎవరు బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులందరూ మాట్లాడుతారు చూడే, ఎట్లంటే మాట్లాడతాడు. ప్రధాని నరేంద్ర మోదీ సహీబాబాద్ న్యూ అశోక్ నగర్ మధ్య 4600 కోట్ల వ్యయంతో 13 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ గజియాబాద్ మెరట్ నమో భారత్ కారిడార్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థుల్ని కలిసి వారితో ముచ్చటించారు. మేక్ ఇన్ ఇండియాకు సంబంధించి చేతితో గీసిన చిత్రాలను విద్యార్థులు ప్రధానికి కానుకగా ఇచ్చారు. అలాగనే సహీబాబాద్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రధాని ప్రయాణించారు. ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పనను మెరుగుపరచడంతో సహా దేశ రాజధానికి కనెక్టివిటీని పెంచేందుకు 12,200 కోట్ల వ్యయంతో కూడిన పలు అభివృద్ధి పనులకి ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు భూమి పూజ చేశారు. సోమవారం నుంచి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ద్రవిడ యూనివర్సిటీ స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ని చంద్రబాబు విడుదల చేయనున్నారు. కుప్పం మండలం నడిమూరులో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. అలాగనే సీగలపల్లిలో ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. రాత్రికి ఆర్ఎన్బి అతిథి గృహంలో బస చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. 7వ తేదీ ఉదయం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కిషోర్ అనే అక్రమాలకి దౌర్జన్యాలకి పాల్పడ్డారని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమామేశ్వరరావు, బుద్దా వెంకన్నపై ఆయన దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు బద్దలు కొట్టి దాడికి దిగారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైనట్లు తెలియజేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరొక వైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం జరిగింది. అలాగనే అక్రమాలకు పాల్పడిన అతడిపై చర్యలకు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గాలింపు చర్యలో భాగంగా తాజాగా అతడు హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారత్ తో జరిగిన 5వ టెస్ట్ సిరీస్ లో 5వ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3-1తో ఆసీస్ సిరీస్ ని కైవసం చేసుకున్నారు. కంగారు జట్టు 10 ఏళ్ల తర్వాత భారత్ తో టెస్ట్ సిరీస్ ని కైవసం చేసుకుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సిడ్నీ టెస్ట్ లో 3వ రోజు ఆతిథ్య జట్టుకి 162 పరుగులు విజయం లక్ష్యమైంది. ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఈజీగా సాధించింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో చివరి మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్నట్లు అయింది. ఈ ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి చేరుకోవాలన్న భారత్ ఆశలు దాదాపుగా ముగిశాయి. బుడమేరు ముంపు సమయంలో జరిగిన ఉపద్రవాన్ని అడ్డుపెట్టుకుని కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని డైమండ్ బాబు ఆరోపించడం జరిగింది. తాను ప్రభుత్వ అధికారిని అన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని కమిషనర్ పై డైమండ్ బాబు మండిపడ్డారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 9 కోట్లకు పైగా నిధుల్ని వరదలకి అడ్డు పెట్టుకుని దుర్వినియోగం చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఒక పదాన్ని అడ్డు పెట్టుకుని బాయ్కట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఖచ్చితంగా నిధుల దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని డైమండ్ బాబు కోరటం జరిగింది. జరిగినటువంటి అంశాలపైన గుంటూరు నగర ప్రజలకు కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి అన్నింటికీ అందరికి కూడా ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉన్నది. కాబట్టి ఇందులో భాగంగా
ఈరోజు మీడియా మిత్రుల ద్వారాగా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ, అదేవిధంగా రాష్ట్ర యావత్తు గుంటూరు నగరంలో కౌన్సిల్లో ఏం జరిగిందనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికి కూడా వాస్తవాల్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో తోటి ప్రజాప్రతినిధి ఒక ప్రశ్నని నగరపాలక సంస్థ అధికారులు అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నవి, ఆ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏమైనా విత్డ్రా చేశారా, విత్డ్రా చేస్తుంటే ఎన్ని నిమిత్తం విత్డ్రా చేశారు, ఆ వివరాలతో పాటు గుంటూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్టు పనుల నిమిత్తము వివిధ రూపాల్లో పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకి మీరు ఏ విధంగా బిల్లులు చెల్లింపులు చేస్తున్నారనేటువంటి విషయాల్ని ప్రజాప్రతినిధిగా మాకు తెలియచేయమని చెప్పి అడిగిన ప్రశ్నకి, ఎందుకు ఆ ప్రశ్న అడిగారంటే, కాంట్రాక్టర్లకి వ్యత్యాసాలు చూపిస్తున్నారని, పనులు చేస్తుంటే కమిషనర్ గారు పార్షియాలిటీతోటి బిల్లులు చెల్లింపు చేస్తున్నాడని, ఈ విధంగా పలు రకాలైనటువంటి కాంట్రాక్టర్స్ ప్రజాప్రతినిధులు మా దగ్గరికి, మాతోటి ప్రజలు అందరి దగ్గర కూడా వాళ్ళ యొక్క విజ్ఞప్తుల్ని తీసుకురావడం జరుగుతాం. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులుగా మేము నగరపాలక సంస్థ అధికారులని ప్రశ్నించడం అనేది ప్రజల తరఫున మాకున్నటువంటి బాధ్యత. ఈ ప్రశ్న మేము అడిగితే నగరపాలక సంస్థ వాళ్ళు చెప్పినటువంటి సమాధానము ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత విచిత్రంగా ఉందంటే, అంటే సమాధానం మొత్తం కూడా మీకు 32వ ప్రశ్నలో క్లుప్తంగా మీకు చెప్తా ఉన్నాను. దాని మీదే ఇప్పుడు ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. ఎఫ్టీఆర్లను ఫిక్స్డ్ డిపాజిట్లు క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు సీనియర్ నాయకులు జేవి రాఘవులు, అలాగనే సిఐటియు నాయకులు వివి జవహర్లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగనే కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె శిబిరాల్ని వారు ప్రారంభించి ప్రసంగించడం జరిగింది. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం అమలు చేయాలని, నెలకి వేతనం 24,500 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. పెండింగ్ జీతాలు అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ జిల్లాలి క్లాప్ ఆటో డ్రైవర్ల ఐక్యత అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ మంగళగిరి తాడేపల్లి స్లాబ్ ఆటో వర్కర్స్ సమ్మె జరుగుతూ ఉంది. ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు కాంట్రాక్టర్ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. 3 నెలల నుంచి ఇది 3వ నెల కొనసాగుతుంది. ఇచ్చే 12,000 జీతం, మినిమం వేజెస్ కాదు, 20,000 కాదు, 18,000 కాదు, 12,000 రూపాయల జీతం స్లాబ్ కార్మిక ఆటో డ్రైవర్కి ఇస్తూ ఉంటే, ఆ 12,000 కూడా గత 2 నెలల కాలం నుంచి రాకుండా 3వ నెల కూడా జరుగుతూ ఉంటే, జీతాల మీద బతికే ఆ కార్మికుడి యొక్క జీవన పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వం, మన నియోజకవర్గ శాసనసభ్యులు మినిస్టరు లోకేష్ గారు ఆలోచించాలి. అయ్యే దయచేసి లోకేష్ గారు, మా విన్నపం సిఐటిగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చేటప్పటికీ కార్మిక వర్గానికి న్యాయం చేస్తాను, మున్సిపల్ వర్కర్లు దేవుళ్ళు, వాళ్ళకన్నా సర్వీస్ చేసే స్థితి ఈ రాష్ట్ర దేశంలో ఎవరికి లేదు అని చెప్పి శాలువాలు కప్పారు, దండలేశారు. కానీ అయ్యా, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, కాంట్రాక్టర్ 2 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే కమిషనర్ గారు ఏం చెప్తే నాకు తెలియదు అంటాడు. కాంట్రాక్టర్కి వెళ్తే మాకు సరైనటువంటి పద్ధతిలో కాంట్రాక్ట్ ఇవ్వలేదంటాడు. కొంత కాంట్రాక్టర్ పిలవలేదంటారు. అయ్యా, మా జీవితాలు ఏమేమో ఉన్నాయి, మేము ఎవరిని జీతాలు అడగాలి, ఎవరు మాకు వేస్తారు, ఎవరిని అడిగితే వాళ్ళు మెదలకుండా మౌనంగా ఊరుకుంటున్నారు. మాకు ఇక మిగిలిన ఆత్మహత్యలే అని సమ్మె ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం.
అయ్యా మీకు క్రిస్మస్ అప్పుడు చెప్పాం, రేపు సంక్రాంతి రాబోతూ ఉంది. అనేక మంది మైనార్టీలు కానీ అనేక మంది వెనుకబడినటువంటి జాతులు ఈరోజు ఆ వృత్తి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసం 12,000 కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్నటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లు, ఈ క్లాప్ ఆటో డ్రైవర్లకి గత 2 నెలలుగా జీతాలు రాకపోవడం, వాళ్ళకి ఇచ్చేదేమన్నా చాలని జీతాలు 12,500 ఇస్తారు. అందులో కూడా 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం వల్ల గత నెలలో జరిగినటువంటి క్రిస్మస్ పండుగ చేసుకోలేదు కార్మికులు. అదేవిధంగా నూతన సంవత్సరం చేసుకోలేకపోయారు. మళ్ళీ తిరిగి జనవరిలో సంక్రాంతి పండుగలు వస్తూ ఉన్నాయి. ఈ పండుగలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి కార్మికులు ఉన్నారు. అదేవిధంగా సంవత్సర కాలంగా వీరికి ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు అమలు చేయకపోవడం వల్ల అనారోగ్యాలు వచ్చినా ఎటువంటి వాళ్ళకి వచ్చినా సరే పట్టించుకున్నటువంటి వాళ్ళు ఏ రకంగానూ వాళ్ళు నోచుకున్నటువంటి పరిస్థితి కార్మికులు అనుభవిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లకి ఉన్నాయో పెండింగ్ జీతాలు అవి ఇవ్వాలని చెప్పి గతంలో చేసాం సమ్మె. ఇలాగే 3 నెలలు ఆపితే చేసాము. అప్పుడేదో 1 నెల జీతం వేసి మళ్ళీ 2 నెలలు ఆపినటువంటి పరిస్థితి కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఇట్టా ఎప్పుడో పోరాటం చేస్తే వేయటం లేకపోతే మానేయటం తప్ప కార్మికులకి భద్రత లేకుండా వాళ్ళకి నెల జీతం ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ కార్పొరేషన్లో వాళ్ళ చేత ఈ వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నారు. దీన్ని సిఐటియుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఈ టెంట్ వేసి నిన్నటి నుండి ఈ సమ్మె నిరవధిక సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.